దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనురాశి వారికి జూన్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ చేస్తున్నందువల్ల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, కుజగ్రహము, గురుగ్రహం. సో ఈ గ్రహాలు యోగకారకం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వివాహాది ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా శుభ పరిణామం అని చెప్పాలి, అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇంట్లో కూడా పండగ వాతావరణం ఉంటుంది. పండగ వాతావరణం ఉండడమే కాకుండా ఇంట్లో మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటారో చాలా ఫేవరబుల్ టైం అండి. మీరు కొంచెం చిన్న ప్రయత్నం చేయండి, మ్యారేజ్ అయిపోతుంది. తర్వాత పిల్లలు చదువుకుంటున్నారు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు కూడా చాలా బాగుంది. బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఎంతో డబ్బు సంపాదిస్తున్నా మీరు సేవింగ్ చేస్తలేరని చాలామంది కంప్లైంట్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి సేవింగ్స్, అనవసరమైన ఖర్చులు తప్పుతాయి, మంచి సేవింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ పిల్లలు కావాలనుకున్నారు కూడా మంచి సమయం అని చెప్పాలి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, పోలీస్ రక్షణ రంగంలో ఉన్న వారికి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాళ్ళు కూడా వీళ్ళకు రెగ్యులేట్ అవుతాయి. ఇమోషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు రెగ్యులేట్ అయిపోతారు. ఇమోషన్స్ చాలామంది అనర్థాలకు దారితీస్తుందండి. వాళ్ళకు ఒకే ఒక మార్గం ఏంటంటే మనం అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వడమే. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి ధనురాశి వారికి. ఇక్కడ మనిషి ఎప్పుడో ఒక టర్నింగ్ పాయింట్ మనిషి మారుతాడు అన్నట్టు ఇక్కడ మీరు ఒక రియాలిటీకి వస్తారు, రియలైజేషన్ అవుతారు, ఇమోషన్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. అలాంటి మంచి గొప్ప టర్నింగ్ అవకాశం ధనుసు రాశి వారికి ఉంది ఇక్కడ. సో అది చూసుకోండి. ఇకపోతే ఏదైనా ప్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా మంచి సమయం అని చెప్పాలి. రవి కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి అండ్ టాప్ అఫీషియల్స్ కానీ మీలోపటి హిడెన్ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గుండె జబ్బులు ఎవరైతే గుండె జబ్బులతో సఫర్ అవుతున్నారో మీకు చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ప్రత్యేకించి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కసారి మీకు బాగుంది. ఈ టైంలో సూర్యుడికి సంబంధించింది హృదయకారకుడు సంబంధించిన రత్నాన్ని ఒకటి పెట్టుకొని చూడండి. చాలా వరకు గుండె జబ్బులు, హార్ట్ ఆపరేషన్స్ అన్న వాళ్ళకు కూడా అది పోస్ట్పోన్ అవుతుంది. ఇది ఒక రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాను. అలాంటి సమయం ఉంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి. కాబట్టి మీరు ఒక మంచి మీకు సూటబుల్ రత్నం అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి, గుండె జబ్బు ఉన్న వారికి ప్రత్యేకించి చెప్తున్నాను. ఇకపోతే మదర్ ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో దుబారా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అండ్ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కేసులు ఇలాంటివి ఎదుర్కొనే అవకాశాలు వస్తున్నాయి. అండ్ భాగస్వామితో కూడా విభేదాలకు దూరంగా ఉండండి. సంతాన విషయంలో కూడా చాలా వరకు పిల్లల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇకపోతే జాతకరీత్యా మాత్రం పెట్టుకోవాల్సింది పగడము, కనకపుష్పరాగము. ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే నిజంగా చాలా వరకు చేసేది మనమే అయినా మనకు అస్ఫురణ వచ్చేస్తుంది, ఆ థాట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు నిజంగా మనిషికి సక్సెస్ కారణం ఆలోచన విధానమే కదండి. దాన్ని మనం కంట్రోల్ చేస్తే అన్ని విధాలు బాగుంటుంది. ఇకపోతే రత్నాలు మాత్రం పగడము, కనకపుష్పరాగం. ఇక అనుకూలమైన తేదీలు మాత్రం 5, 9, 16, 30 అనుకూలమైన తేదీలు. ప్రతికూలమైనవి ఏంటంటే నాట్ సూటబుల్ 22, 24, 25 నాట్ సూటబుల్, 25, 26 కూడా నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఈ రత్నాలను పెట్టుకోండి. ఇంకా ఏదైనా డీప్ అనాలిసిస్ కావాలంటే దివ్య డైమండ్స్ రండి, మీకు ఇంకా మోర్ డీటెయిల్గా చూసి చెప్పడం జరుగుతుంది. మాదాపూర్, నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి.